మక్కబీయులు రెండవ గ్రంథము 7వ అధ్యాయము. 7 సోదరుల ప్రాణత్యాగము. మరియొక మారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలెనని వారిని నిర్బంధము చేసెను. అప్పుడు ఆ 7లో ఒకడు తన సోదరుల తరపున మాటలాడుచు, రాజా, నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకోగోరెదవు? మేము ప్రాణములను విడనాటుటకైనా అంగీకరింతుము కాని మా పూర్వుల చట్టములను మీరమనెను. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని గంగాళమును పెరములను నిప్పుల మీద కాల్చి వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. వారట్లే చేయగా ఆ పరికరములు ఎర్రగా కాలి గనగన మండెను. తల్లియను సోదరులను చూచుచుండగని ఆ మాటలాడిన యువకుని నాలుకను కోసి అతని తలమీది చర్మమును ఒలిచి కాలుసీతులను నరికివేయుడని రాజు సైనికులను ఆజ్ఞాపించెను. వారు రాజు చెప్పినట్లే ఆ యువకుని అవయవములను నరికి అతనిని బొండముగా చేసిరి. అతడింకను ఊపిరి మాత్రము పీల్చుకొనుచుండెను. రాజు అతడిని కొనిపోయి గనగన మండుచున్న పెనము మీద పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఆ యువకుడు పెనము మీద మాడిపోగా పొగలు పైకి లేచెను. అప్పుడు ఆ 6 సోదరులను వారి తల్లియు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనము ధైర్యముగా చనిపోవుదమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఇంకను వారు, ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు. అతడు మనలను ఆదరముతో చూచెను. పూర్వము మోషే ప్రభువును విడనాడిన వారిని గూర్చి పాట కట్టినప్పుడు ఈ సంగతియే చెప్పెను. ప్రభువు తన్ను సేవించు వారిని తప్పక కరుణించునని అతడు పేర్కొనెను అని అనుకొనుచు ఒకరినొకరు ప్రోత్సహించుకొనిరి. ఈ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట సైనికులు 2వ వాని ప్రాణములతో చెలగాటమాడనారంభించిరి. వారు అతని తలమీది వెంట్రుకలను చర్మమును పెరికివేసిరి. నీవు పంది మాంసమును భుజింతువా లేక మమ్ము నీ కాలుసీతులను నరికివేయమందువా అని అడిగిరి. అతడు తన మాతృభాషలో నేను ఆ మాంసమును ముట్టుకోనని చెప్పెను. కనుక సైనికులు మొదటి వానిని వలె అతనిని కూడా హింసించిరి. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్ము చంపినా చంపవచ్చునుగాక, కాని విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుద్ధాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. అతని ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవచున్నామనెను. అటు తరువాత సైనికులు 3వ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపింపగని నాలుకను తెరచి చేతులు చాచెను. మరియు అతడు ధైర్యముతో, దేవుడే నాకీ అవయవములను దయచేసెను, కాని వీనికంటే ప్రభువు ఆజ్ఞలు విలువైనవి, ప్రభువు వీరిని నాకు మరలా దయచేయనన్నెను. అతని సాహసమును హింసలను లెక్కచేయకపోవుట చూచి రాజు అతని పరివారమును విస్తుపోయెను. 3వ వాడు గతించిన పిమ్మట సైనికులు 4వ వారిని కూడా క్రూర హింసలకు గురిచేసిరి. అతడు ప్రాణములు విడుచుచు, మీ చేతులలో చచ్చుట మాకు మేలే, ప్రభువు మమ్ము మరల జీవముతో లేపును, కాని మీకు పునరుద్ధానము గాని నూతన జీవము కాని లభింపవనెను. అటు పిమ్మట సైనికులు 5వ వారిని హింసింపదొడగిరి. అతడు రాజును తేరిపారజూచి, ఓయి, నీవు మా వంటి నరుడవే, కాని మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయుటకు మా ప్రాణములను తీయుటకును నీకధికారము కలదు. అయినను నీవు ప్రభువు మా ప్రజను చేయి విడిచెననుకోవలదు. కొంచెము వేచియుండుము. అతడు తన మహాశక్తితో నిన్నును నీ అనుయాయులను ఎట్లు శిక్షించునో
నీవే చూతువనెను. అటు తరువాత సైనికులు 6వ వాని మీద చేతులు వేసిరి. అతడు చనిపోవుచు శత్రువులను చూచి, మీరు భ్రాంతి పడవలదు. మేము దేవునికి విరోధముగా పాపము చేసి ఇట్టి తిప్పలు తెచ్చుకొంటిమి. ఈ ఘోర యాతనలన్నిటికీ కారణము మా తప్పిదములే. కాని మీరు దేవునితో పోరాడుచున్నారు కనుక మీకు శిక్ష ఎంతమాత్రమును తప్పదని పలికెను. కాని ఆ యువకులందరికంటను వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరును నెప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్క రోజులోనే ఆమె తన 7 కుమారుల మరణమును కన్నులారా చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదననంతటినీ ధైర్యముతో భరింపగలిగెను. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును కూడా వ్యక్తము చేయుచు తన కుమారులలో ఒక్కొక్కరిని మాతృభాషలో ఇట్లు ప్రోత్సహించెను. నాయనలారా, మీరు నా కడుపునెట్లు ఊపిరి పోసుకొంటిరో నేనెరుగను. మీకు జీవమును ఊపిరిని ఇచ్చినది నేను కాదు. మీ అవయవములను ఒక్కటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృజించిన వాడును, నరులను పుట్టించిన వాడును, అన్ని ప్రాణులను చేసిన వాడునునైన దేవుడే మిమ్మును కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటే కూడా ఆ ప్రభు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు. కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరలా జీవమును ఊపిరిని దయచేయును. ఆ తల్లి మాటలు విని అంటియోకసు ఆమె తన్ను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సాంప్రదాయములను విడనాడుమని శక్తి కొలది చెప్పుచూచెను. ఆ బాలుడు తన మాట విననచో తాను అతనిని ధనవంతుని, సుప్రసిద్ధుని చేయుదునని భాష చేసెను. ఇంకనూ అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేర్తునని కూడా చెప్పెను. కాని ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చేయలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడుమని తల్లిని హెచ్చరించెను. అతడు చాలాసేపు నచ్చచెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను. నాయనా, నాపైని జాలిచూపుము. నిన్ను 9 నెలలు నా కడుపున మోసితిని. 3 ఏండ్లు పాలిచ్చి పెంచితిని. నిన్ను అన్నపానీయములతో పోషించి ఈ 7 వారినిగా చేసితిని. బిడ్డా, నీవు భూమ్యాకాశములను వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యము నుండి వానినన్నిటినీ కలిగించెనని తెలుసుకొనుము. అతడు నరులను కూడా అట్లే కలిగించెను. నీవు ఈ నరహంతని చూచి భయపడవలదు. ఇప్పుడు నీ ప్రాణములర్పించి నీవును నీ సోదరులకు తగిన వాడవని అనిపించుకొనుము. ఇట్లు చేయుదువేని నేను ప్రభువు అనుగ్రహము వలన ఉత్థాన సమయమున నీ సోదరులతో పాటు నిన్నును మరలా స్వీకరింపగలుగుదును. ఆమె ఈ మాటలను ముగింపక మునిపే బాలుడు, రాజా, నీవింకను దేని కొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాటింపను. మోషే మా పితరులకిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును. నీ మటుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూర హింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తిని తప్పించుకోజాలవు. సజీవుడైన ప్రభువు మా మీద ఆగ్రహము చెందిన మాట నిజమే. అతడు మా పాపములకు గాను మమ్ము దండించుచున్నాడు. మమ్ము శిక్షించి మాకు బుద్ధి చెప్పవలయునని అతని తలపు.
కాని మేమతని దాసులము కనుక అనతి కాలములోనే అతడు మమ్ము క్షమించును. నీవు మాత్రము నరులందరిలోనూ మహా క్రూరుడవు, మహా పాపివి. నీవేమో గొప్పవాడవనుకొని భ్రాంతిపడి కన్ను మిన్ను కానక దేవుని ప్రజలను హింసించుచున్నావు. నీవు సర్వశక్తిమంతుడును సర్వమును పరిశీలించువాడనైనా దేవుని తప్పించుకోజాలవు. నా సోదరులు ప్రభువు నిబంధనములకు బద్ధులై క్షణకాలము శ్రమలను అనుభవించిరి. కాని ఇప్పుడు వారు నిత్యజీవమును చూరగొనిరి. నీవు మాత్రము దేవుని తీర్పునకు గురి అయి నీ మిడిసిపాటునకు తగిన దండనమును అనుభవించి తీరెదవు. నా సోదరుల వలె నేనును మా పూర్వుల చట్టముల కొరకు నా శరీరమును ప్రాణములను బలిగా అర్పించుచున్నాను. కాని దేవుడు మా జాతి మీద శీఘ్రమే దయచూపవలయునని ప్రభువే దేవుడని అంగీకరించినదాకా అతడు నిన్ను హింసింపవలెననియు నేను ప్రార్థించుచున్నాను. ప్రభువు కోపము మా జాతి అంతటి మీదను రగుల్కొనెను. కాని అతని ఆగ్రహమునకు గురి అయిన వారిలో నా సోదరులను నేనును కడపటి వారల మగుదుముగాక అని పలికెను. అవమానకరములైన ఆ మాటలు విని రాజు మితిమీరిన ఆగ్రహము తెచ్చుకొని ఆ బాలకుని సోదరులందరికంటే కూడా క్రూరముగా హింసించెను. ఆ రీతిగా కడగొట్టువాడు కూడా గతించెను. అతడు ప్రభువునెంత మాత్రమును శంకింపక పూర్ణ విశ్వాసమును కనబరచెను. శత్రువులు కుమారులందరి తరువాత తల్లిని కూడా సంహరించిరి. శత్రువులు యూదులను బలి నైవేద్యమును భుజింపవలయునని నిర్బంధము పెట్టుటను గూర్చియు వారిని క్రూరముగా హింసించుటను గూర్చియు ఈ సంగతులు చాలును. సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము. మంచివారి గతి, చెడ్డవారి గతి. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను మన నుండి దూరమౌట వారికి నాశనమును కొని తెచ్చును. కాని వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వమును పొందెదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి అతని సత్యము తెలియును. అతని భక్తులతని ప్రేమను చూరగొందురు. అతడు తానెన్నుకొన్న వారికి కరుణను వరప్రసాదమును దయచెయ్యును. కాని దుష్టుల దురాలోచనలకు కాను వారికి శిక్ష పడును. వారు ప్రభువును నిరాకరించి న్యాయమును అనాదరము చేసిరి. జ్ఞానమును ఉపదేశమును నిరాకరించు వారు దౌర్భాగ్యులు. వారి ఆశలు వమ్మగును. కృషి వ్యర్థమగును. వ్యాపారములు నిష్ఫలమగును. వారి భార్యలు బాధ్యతారహితులుగా ప్రవర్తింతురు. వారి పుత్రులు దుర్మార్గులగుదురు. వారి వంశజులు శాపగ్రస్తులగుదురు. దుర్మార్గులైన బిడ్డలను కనుట కంటే వంధ్యత్వము మేలు. వ్యభిచారమునకు పాల్పడక నిర్మల జీవితము గడిపిన స్త్రీ గొడ్రాలైనను ధన్యురాలే. న్యాయ నిర్ణయ దినమున ఆమె సంతానము ఎల్లరునూ చూడవచ్చును. ప్రభువును గూర్చి దుష్టాలోచనములు చెయ్యని వాడును
ధర్మశాస్త్రమును మీరని వాడునగు నపుంసకుడును ధన్యుడు. అతని భక్తికి ప్రభు అతనికి విశిష్ట వరమునొసగును. అతడు స్వర్గములోని ప్రభు దేవాలయమున ప్రవేశము బడసి తన కోర్కెలు తీర్చుకొనును. కష్టించి పని చేసినచో సత్ఫలితములు పడయవచ్చును. విజ్ఞాన వృక్ష మూలము ఎండిపోక పిలకలు వేయును. కాని వ్యభిచారమున పుట్టిన బిడ్డలు పెంపు చెందరు. పాపమున పుట్టిన వారు నశించి తీరుదురు. అట్టివారు దీర్ఘకాలము జీవించినను ఫలితముండదు. కడన ముసలి ప్రాయమున వారినెవరునూ గౌరవింపరు. ఒకవేళ వారు లేత వయసుననే చనిపోయినచో న్యాయ నిర్ణయ దినము నెట్టి ఆనందమును అనుభవింపచాలరు. దుర్మార్గులకు పట్టు దుర్గతి అట్టిది. 4వ అధ్యాయము. సంతానము లేకున్నను పుణ్యమునార్జించుట మేలు. దేవుడు ప్రజలు నీతిని ఘనముగా నింతురు. దాని కీర్తి శాశ్వతముగా నిల్చును. నీతి అనునది చూపట్టినప్పుడు ప్రజలెల్లరూ దానిని అనుసరింపగోరుదురు. అది చూపట్టనియప్పుడు ఎల్లరును దాని కొరకు అరులు చాతురు. ఎల్లప్పుడును నరునికి నీతియే ఉత్తమ బహుమతి. నీతికి మించిన సద్గుణము లేదు. వ్యభిచారమున పుట్టిన బిడ్డలందరైనను ఫలితము లేదు. వారు లోతుగా వేరుపాతుకొనందున స్థిరముగా నిలవజాలని చెట్టు వంటి వారగుదురు. వ్రేళ్లు లేని చెట్టు వలె వారు కొన్ని కొమ్ములు వేయుదురు కాని గాలికి అల్లలాడుదురు. పెనుగాలికి పెళ్ళున కూలిపోవుదురు. వారి కొమ్మలు పెరగక మునిపే విరిగిపోవును. వారి పండ్లు సరిగా పక్వము కాలేదు కనుక తినుటకు పనికిరావు. న్యాయ నిర్ణయ దినము వచ్చినప్పుడు వ్యభిచారమున పుట్టిన బిడ్డలు తమ తల్లిదండ్రుల తప్పు నెత్తి పొడుతురు. యవ్వనముననే చనిపోయిన నీతిమంతుడు. యవ్వనమున చనిపోయినను పుణ్యపురుషునికి విశ్రాంతి లభించును. దీర్ఘకాలము జీవించుట వలననే గౌరవము కలుగదు. పెక్కేండు బ్రతుకుట వలననే జీవితము సార్థకము కాదు. జ్ఞానార్జనమే తల నరయుటకు గురుతు. నిర్మల జీవితమే వృద్ధత్వమునకు చిహ్నము. ప్రభువునకు ప్రీతి కలిగించిన పుణ్యపురుషుడొకడు కలడు. ప్రభు అతనిని ప్రేమించెను. అతడు పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభు అతనిని పరమునకు కొనిపోయెను. చెడుగు ఆ సజ్జనుని మనసును పాడు చేసెడిదే. దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెరిచెడిదే. కనుక ప్రభు అతనిని ముందుగానే తీసుకొనిపోయెను. చెడుగు నరులను మభ్యపెట్టి వారు మంచిని గుర్తింపకుండునట్లు చెయ్యును. వ్యామోహములు మంచివారి హృదయములను కూడా చెరుచును. కాని ఆ సజ్జనుడు స్వల్పకాలముననే సిద్ధిని పొంది దీర్ఘకాలము జీవించిన వాడాయను. ప్రభువు ఆ సత్పురుషుని వలన ప్రీతి చెంది అతడిని పాప ప్రపంచము నుండి సత్వరమే కొనిపోయెను. ప్రజలకతని మరణమును గూర్చి తెలిసినను వారు విషయమును అర్థము చేసుకోలేదు. సత్యము వారి తలకెక్కలేదు. ప్రభువు తన భక్తులకు కృపను కరుణను దయచేయుననియు వారిని కాచి కాపాడుననియు ప్రజలు గ్రహింపరైరి. చనిపోయిన పుణ్యపురుషుడు బ్రతికియున్న దుర్మార్గుని ఖండించును. స్వల్పకాలములో సిద్ధిని పొందిన యువకుడు దీర్ఘకాలము జీవించు వృద్ధ పాపిని పరిహాసము చెయ్యును. జ్ఞాని యౌవనముననే చనిపోవుటను దుష్టులు చూతురు. కాని ప్రభు అతనికి ఏమి ఉద్దేశించెనో వారు గ్రహింపజాలరు. అతనికెట్టి భద్రతను కల్పించెనో అర్థము చేసుకోజాలరు. జ్ఞాని మరణమును చూచి దుర్మార్గులు నవ్వుదురు. ప్రభువు మాత్రము వారిని గేలి చెయ్యును. ఆ దుష్టులు చచ్చినప్పుడు వారిని గౌరవప్రదముగా పాతిపెట్టరు. మృతులు కూడా వారిని సదా చేదరించుకొందురు. ప్రభువు వారిని క్రిందికి పడద్రోయగా వారి నోట మాటలు రావు. వారు పునాదులు కదిలిన భవనముల వలె కూలి నాశనమగుదురు. నానా యాతనలకు గురియగుదురు. ఎల్లరును వారిని విస్మరింతురు.
న్యాయ నిర్ణయ దినమున పుణ్యపురుషుల తీరు, దుష్టుల తీరు. తమ పాపములకు లెక్కనొప్ప చెప్పవలసిన న్యాయ నిర్ణయ దినమున ఆ దుర్మార్గులు గడగడ వణుకుదురు. వారి దుష్కార్యములే వారిని దోషులనుగా నిరూపించును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. మొదట నీ పొలములను సిద్ధము చేసుకుని వాని నుండి జీవనాధారమును బడయుము. అటు పిమ్మట ఇల్లు కట్టుకుని కాపురముండుము. తేలికగా తోటివానికి వ్యతిరేకముగా సాక్ష్యము పలుకవద్దు. అతనిని గూర్చి అపార్థము కలుగునట్లు మాటలాడవలదు. అతడు నా ఎడల ప్రవర్తించినట్లే నేనును వాని ఎడల ప్రవర్తింతును. వానికి తగిన శాస్తి చేసిదనని పలుకవలదు.